BBA, BCA, BCom Computers, 100% placement guarantee. I create Degree College, Kukatpalli, Hyderabad. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, రామాయణంలో ప్రతి ఘట్టం కూడా చదవవలసింది, నేర్చుకోవాల్సింది, వినవలసింది, ఆచరించాల్సింది. అలాంటి ఘట్టాల్లో ముఖ్యమైనది ప్రత్యేకమైన ఘట్టం ఏదన్నా ఉంటే ఒకటి చెప్పుకుందామండి. చాలా ప్రత్యేకతలున్నాయి జయ రామాయణానికి. ఉమా సంహిత అనే ఒక పుస్తకం ఉంది. ఉమా సంహితలో ఈ సంహితలో ఏం చెప్పబడ్డాయంటే రామాయణం నుంచి కొన్ని ఘట్టాలు కొన్ని సమస్యలకి సమాధానాలుగా చెప్పబడ్డాయి. సకలార్థ సిద్ధి రామాయణం లేదా సర్వార్థ సిద్ధి రామాయణం పేరుతోటి ఒక పుస్తకం ప్రింట్ చేశారు. నాకు తెలిసి మొదటిసారి ప్రింట్ అయినప్పుడు సకలార్థ సిద్ధి రామాయణం 71, 72 ఆ ప్రాంతాల్లో ప్రింట్ చేయబడింది మొదటిది. ఆ పురాతన పుస్తకం ఉంది మా దగ్గర, ఇట్లా ముట్టుకుంటే చిరిపోయేలాగుంది కానీ ఉన్నది. తర్వాత కూడా అవి ప్రింట్ అవుతూ వచ్చాయి. పురాతన ప్రింట్లో కొంచెం విశేషంగా చాలా రామాయణం ఎంత గొప్పదో అవంతా బాగా రాశారు. తర్వాత పుస్తకాలు కొంచెం తగ్గించారు, ప్రింట్ ఖర్చు తగ్గించి చిన్న పుస్తకం వేశారు. దాంట్లో ప్రత్యేకంగా కొన్ని ఘట్టాలు కొన్నిటికి మన కుమారులకి పిల్లలకి మంచి బుద్ధి కలగాలనుకో శ్రీరామ గుణవర్ణనం చదువుకోండి. మీకు ఏదో సమస్యలు వస్తాయి, పరశురామ పరాజయం చదువుకోండి. సంతానం కావాలి, పుత్రకామేష్టి చదువుకోండి. ఇట్లా చెప్పబడ్డాయి అన్నమాట. ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకున్నారు? వాల్మీకి రామాయణంలోని రకరకాల అయోధ్యకాండలో కొన్ని ఇవి అని అట్లా చెప్పారు. కొన్ని సర్గలు అయోధ్యకాండలో మొదటి 2 సర్గలు చదివితే పిల్లలకి సద్బుద్ధి కలుగుతుంది. రామ గుణవర్ణనమే, సీతా కళ్యాణ ఘట్టం, పట్టాభిషేక సర్గ, తర్వాత సుందరకాండలో కొన్ని ప్రత్యేకమైన సంగతులు. అయితే అందులో ఒక ప్రత్యేకమైన సంగతి ఏంటంటే సుందరకాండలోని త్రిజటా స్వప్నం చాలా ప్రత్యేకమైనది. ఈ త్రిజటా స్వప్నం ఎప్పుడు వస్తుంది? ఆంజనేయ స్వామి సీతాదేవిని చూసినప్పుడు ఆయన అశోకవనాన్ని వెతికాడు. మొత్తం లంకానగరం అంతా వెతికి సీతాదేవి ఎక్కడ కనపడక హనుమన్ నిర్వేదం కూడా ఒక ప్రత్యేకమైన సబ్జెక్టు. నాకు గుర్తుండి సుందరకాండలో 14వ సర్గ అట్లా అనుకుంటున్నాను. ఆయన చాలా దిగులు పడి, అయ్యో ఏమిటి నాకు కనపడలేదు, నేనేం చెప్పను వెళ్ళి, ఆమెను ఏమైనా వీళ్ళు చంపేశారా, నేను రాముడికి ఏం చెప్పను, వాళ్ళందరూ ఏమైపోతారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ మరణిస్తారు, అందరూ అయిపోతారు, నేను ఇంక అక్కడికి వెళ్ళను, నేను వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటా, ఇంకెక్కడికో వెళ్తా, నేను వెళ్ళకూడదు అనుకుంటాడు. దిగులు పడతాడు బాగా. హనుమన్ నిర్వేదం చాలా అద్భుతమైన ఘట్టం. ఇదేంటంటే మానసికమైన చిత్తచాంచల్యాలు కలిగినప్పుడు, మానసికమైన సమస్యలు, మనకే డిప్రెషన్ కానీ మనకే ఏదైనా మెంటల్ ఇష్యూస్ కొన్ని వస్తాయి కదా, ఆ వచ్చిన వాళ్ళు ఈ హనుమన్ నిర్వేదం చదువుకోమంటారు. ఈ హనుమన్ నిర్వేదం తర్వాత ఆయన అశోకవనాన్ని చూస్తాడు. చూసి అశోకవనం ఇదేంటి ఇంత అద్భుతంగా ఉంది, ఇక్కడ ఉందేమో అని వెళ్తాడు. అశోకవనంలోకి వెళ్తే ఒక చెట్టు కింద సించుపా వృక్షం కింద ఈవిడ కూర్చొని కనపడుతుంది. అప్పుడు ఈయన చెట్టు మీద ఉండగానే రావణాసురుడు వస్తాడు. ఆయన బోళ్ళంతమంది స్త్రీలతోటి పరివేష్టితుడుగా వచ్చి ఆమెని సీతాదేవిని నన్ను వివాహం చేసుకోమని, వెళ్తే చక్కగా ఉండు, నువ్వు హాయిగా ఉండొచ్చు, హాయిగా అనుభవించాలి, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావని మాట్లాడతాడు. ఆమె పరమ దుఃఖంతో ఆయన నేను కాదంటుంది, వెళ్ళిపోమంటుంది, గడ్డిపోసను అడ్డం పెట్టుకుంటే నేను నీతో మాట్లాడినంటుంది. ఈమెని లైన్లో పెట్టండి అని ఇక్కడ చుట్టూతా ఉన్న రాక్షసులకి చెప్పి వెళ్ళిపోతాడు. చాలామంది రాక్షసీ గణంతో రాక్షస స్త్రీలతోటి కాపలా గాయపడుతూ ఉంటుంది ఆవిడ అక్కడ. అయితే ఉన్న వాళ్ళంతా బెదిరిస్తారు రాక్షస స్త్రీలు ఆమెని, నీకేమిటి, నీ భర్త ఎప్పుడో పోయాడు, ఓడిపోయాడు, నిన్ను అడవికి తీసుకొచ్చాడు, అతనితోటేమిటి, అతనేం లేదు, మానవుడు, అతను ఏమీ చేయలేడు, రావణాసురుడిని పట్టుకోవటం కష్టం, ఈయన చాలా శక్తిమంతుడు, త్రిలోకాధిపతి, దేవతలే ఈయన ముందు సాగిలపడతారు, ఆయన్ని ఒప్పుకోమని ఈ రాక్షస స్త్రీలంతా సీతాదేవిని బలవంత పెడతారు. ఇదంతా ఆంజనేయులు పైన కూర్చొని చెట్టు వింటూ ఉంటారు. ఆమె దుఃఖంతో నేను చనిపోతాను, చచ్చిపోవటమే, చావే శరణ్యం, రాముడు రాలేడంటే ఇంకా నేను చేయగలిగేదేం లేదు, చచ్చిపోతానని, నేను ఆత్మహత్య చేసుకుంటానని ఆవిడ ఏడుస్తూ చెప్తుంది. కొంతమంది రాక్షస స్త్రీలు ఈమె సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేయబోతోందని రావణాసురుడికి చెప్పడానికి పరిగెత్తారు. కొంతమంది ఏమో ఈమెను బెదిరించారు, ఇంత పిచ్చిగా మాట్లాడుతున్నావు, నువ్వు అనార్యురాలివి, తెలివిగల దానివి కాదు అని కేకలేస్తుంటారు. ఈ కేకలేసే టైంకి కొంతమంది ఈ పని చేసే ఉద్రేకంలో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు, కొంతమంది నిద్రపోతున్నారు, వాళ్ళు డ్యూటీ లేని వాళ్ళు పడుకున్నారు, ఈ డ్యూటీలో ఉన్న వాళ్ళు ఈవిని కేకలేస్తున్నారనమాట. ఈ నిద్రపోతున్న రాక్షసు స్త్రీలలో ఒక స్త్రీ నిద్రలేచింది. ఆమె పేరు త్రిజట. కొంచెం వృద్ధురాలుగా చూపిస్తారు. కొన్ని గాథల్లో విభీషణుడి కూతురు అని కూడా చెప్తారు.
ఆమె నిద్ర లేచి, వద్దు వద్దు సీతని బెదిరించకండి, ఆమెను బెదిరించద్దు, నాకు ఇప్పుడే ఒక కల వచ్చింది, తెల్లవారుజామున వచ్చిన కళలు నిజమవుతాయి, నేను మహాద్భుత సౌందర్యవంతుడైన ఒక వ్యక్తిని చూశాను, ఈమె భర్తగా చెప్పబడుతున్నవాడిని. ఆయన ఎట్లా ఉన్నాడంటే పద్మదళాయతాక్షుడు, ఈ తామర పువ్వుల వంటి కన్నులు కలిగినవాడు. ఆయనతో ఒక నీలమేఘశ్యాముడుగా ఉన్న ఒక వ్యక్తి, బంగారపు రంగులో ఉన్న ఆయన సోదరుడు, వాళ్ళిద్దరూ ఈ లంకానగరానికి వచ్చారు. ఆయన 4 దంతాలున్న ఏనుగునెక్కి ఉన్నాడు. ఆయన తెల్లటి పువ్వుల మాలలు ధరించి ఉన్నాడు, తెల్లటి వస్త్రాలు ధరించి ఉన్నారు అన్నదమ్ములు ఇద్దరు. సీత కూడా తెల్లటి మాలలు ధరించి, ఆవిడ మాసిపోయిన బట్టలతోటి ఉంది. ఇప్పుడు నా కల్లో తెల్లటి మాలలు ధరించి, తెల్లటి వస్త్రాలు ధరించి, సౌందర్యవతిగా వెలిగిపోతూ భర్త చెయ్యి అందుకుని ఏనుగెక్కుతోంది. ఆయన ఏనుగెక్కించుకుంటున్నాడు. వాళ్ళు బంగారపు పుష్ప విమానాన్ని ఎక్కి ఉత్తర దిశగా వెళ్తున్నారు, ప్రయాణం చేస్తున్నారు ఎక్కడికో. అతను నడుస్తుంటే ఏనుగు కాదు నడుస్తున్నట్టుంది. అతను చాలా అద్భుతమైన వ్యక్తిగా ఉన్నాడు. తర్వాత హంసలు కట్టిన పల్లకిని ఎక్కి వస్తున్నారు వాళ్ళు. ఆ పల్లకి ఏమిటి, ఆకాశంలో ఎగురుతోంది. హంసలతో లాగబడుతున్నటువంటి తెల్లటివి. హంసలంటేనే అసలు హంస కల్లో కనపడిందంటే శుభసూచకం. తెల్లటిది కనపడితే మరీ మంచిది. హంసలు లాగుతున్న పల్లకి నెక్కొచ్చారు వాళ్ళు. ఆ పల్లకి ఈమె కూడా ఎక్కుతోంది. ఆయన 4 దంతాలున్న ఏనుగు నెక్కాడు, ఈమె కూడా ఆ ఏనుగు నెక్కింది భర్త చేయి పట్టుకుని ముందు. ఇది శుభసూచకం. ఈ పరిస్థితిలో ఉన్న స్త్రీలను గురించి ఇలాంటి కళ వస్తే వీళ్ళు గెలుపొందబోతున్నారు. ఆమెకి తన భర్త మీద నమ్మకం ఉంది బోల్డంతా, ఆయన వచ్చి తనని రక్షిస్తాడు అనుకుంటోంది. వీళ్ళేమో ఇంత అద్భుతంగా ఉన్నారు, హంసలున్న పల్లకి ఎక్కారు, ఏనుగు నెక్కుతున్నారు. అన్న తమ్ముడు పక్కపక్కనే ఉన్నారు, తెల్లటి బట్టలు, శుభ్రవస్త్రాలు, అంటే పద్మమాలంకృతులుగా ఉన్నారు, తెల్లటి పువ్వుల దండలు ధరించి ఉన్నారు. అదంతా శుభసూచకమే. అయితే ఇందులో రావణాసురుడు ఎర్రటి బట్టలు ధరించి ఒళ్ళంతా నూనె పూసుకుని నూనె తాగుతున్నాడు. ఒక ఎర్రటి వస్త్రాలు కట్టుకున్న ఒక స్త్రీ రావణాసురుడిని నేల మీద ఈడ్చుకెళ్తోంది. ఈ తర్వాత కుంభకర్ణుడు, వీళ్ళంతా గాడిదల మీద ఊరేగుతున్నారు. వాళ్ళు నూనె కనపడకూడదు అసలు కల్లో, అలాంటిది నూనె తాగుతూ కనపడ్డాడు. నూనె రాసుకుని ఉన్నాడు రావణాసురుడు. అదే పేడలో మునిగిపోతున్నారు వాళ్ళు, రావణాసురుడు కుంభకర్ణుడు. అక్కడి నుంచి లంకానగరం అంతా దగ్ధమైపోతోంది. రాక్షస స్త్రీలంతా తైలం తాగుతూ తైలం రాసుకుంటూ ఏడుస్తున్నారు. ఈమెమో హాయిగా నవ్వుతోంది భర్తతోటి. కళ ఎట్లా ఉంది, వీళ్ళకి అశుభంగాను వాళ్ళకి శుభంగాను కనపడుతోంది. ఈ లంకానగర వినాశనం తప్పదు, ఈమెను రక్షించడానికి ఈమె భర్త తప్పకుండా వస్తాడు. ఆమె చెప్తున్నదే నిజం. పైగా ఈమె సామాన్య స్త్రీ కాదు, భర్త వనవాసానికి వెళ్తుంటే అతని వెంటపడి అడవికి వచ్చిన స్త్రీ. ఎవరొస్తారు, ఆయనకి వనవాసం ఉంది, ఆయన ఒకటే వెళ్ళి ఉండొచ్చు. ఆ కష్టాలు నేను పడలేను బాబు, నా వల్ల కాదు, ఆ సినిమాకి నేను రాను, తలకాయ నొప్పి అంటారు. ఇప్పుడు ఆయనతో పాటు భర్తతో వెళ్దామనుకోరు, అది నాకు బోరని మానేస్తారు. అలాంటిది ఈమె అడవికే బయలుదేరింది, 14 సంవత్సరాలు తిరిగింది ఆయనతో పాటు అడవిలో పడి. అలాంటి స్త్రీ ఆమె మనసులో ఏదనుకుంటే అది అయిపోతుంది, ఈమెకి శుభం కలగబోతుంది. పైగా చూడండి సీతని, ఆమె కన్ను కొట్టుకుంటోంది, కన్ను అదురుతోంది, ఆమె భుజం అదురుతోంది, ఆమెకు శుభం జరగబోతోంది. మనకి చాలా కష్టాలు వస్తాయి, ఈమెను బాధించద్దు. రేపొద్దున ఈమెను బాధించిన ప్రతి వాళ్ళని రాముడు తన బాణాలతోటి నొప్పించక మానడు. అతను ఎంత యుద్ధవీరుడుగానూ ఉన్నాడు. ఆ పక్కనున్న బంగారపు రంగులో ఉన్నవాడు కూడా అట్లాగే ఉన్నాడు. అయితే ఒక మహావానరం ఒకటి ఈ లంకా నగరాన్ని తగలబెడుతోంది. అది కూడా కల కనపడింది, ఒక వానరం తగలబెడుతోంది. కోతి కూడా కల్లో కనపడకూడదు. ఆంజనేయ స్వామి అయినప్పటికీ అంటారు, ఇదే చెప్తారు. సీతాదేవికి ఆ పైకి చెట్టు మీదకి కళ్ళు చూసేసరికి ఆంజనేయుడు కనపడితే కళ అనుకునేవాడు, అయ్యో కల్లో కోతి కనపడకూడదు, నా కోతి కనిపించిందని బెంగపెట్టుకుంటుంది ఆవిడ. అది నిజం అనిపించదు, క్షణం పాటు తన కల్లో ఉన్నాను అనుకుంటుంది. ఇలా త్రిజట చెప్తుంది ఈ సంగతి అంతా. రేపు త్వరలో లంకానగర నాశనం తప్పదు. రావణుడు పొరపాటు చేశాడు, అతనికి మరణం తథ్యం. ఆయన ఎర్రటి బట్టలు కట్టుకుని కనపడుతున్నాడు, నూనె తాగుతున్నాడు, నూనె రాసుకుంటున్నాడు ఒంటికి, గాడిదనెక్కుతున్నాడు. సార్వభౌమత్వాన్ని, త్రిలోకాధిపత్యం ఉన్నవాడు గాడిదనెక్కటం ఏమిటి?
గాడిదనెక్కి కనపడుతున్నాడు, తమ్ముళ్లతో సహా కుమారులతో సహా సమస్తమైన జనాలు గాడిదల్ని ఒంటెల్ని ఎక్కి ఊరు వెళ్తున్నారు. వాళ్ళు అందరూ బురదలో పేడలో కూరుకుపోయి కనిపిస్తున్నారు. అందరూ నూనె తాగుతున్నారు, తాగి ప్రేలాపనలో మునిగి తేలుతున్నారు. వాళ్ళందరికీ మరణం తథ్యం. కాబట్టి సీతని బాధించద్దు, ఆమెను వదిలిపెట్టేయండి, ఆమెతో మాట్లాడద్దు. ఏది జరగాలనుందో అది జరుగుతుంది, తెల్లవారుసామని వచ్చిన కళ్ళలు నిజమవుతాయని ఆవిడ సీతకి దండం పెట్టిందట త్రిజట. ఇదంతా వింటున్నాడు ఆంజనేయ స్వామి. రేపు జరగబోయేది ఇది. ఇదంతా వాళ్ళకి శుభమే కదా. రాక్షస స్త్రీలు గమ్మునైపోయారు, తగ్గిపోయారు, నిశ్శబ్దంగా ఉన్నారు. ఈవిడ సీతాదేవి మాత్రం నా వల్ల కాదు, వీళ్ళందరూ ఎవరి దారిని వాళ్ళ నిద్రలో పడ్డారు. ఆవిడ ఈ చెట్టుకు ఉరిపోసుకుందాం అనుకుంది. అప్పుడు ఆంజనేయ స్వామి ఈ రామగాథ అంతా చెప్పాడు. ఇక్ష్వాకు వంశ ప్రభు ఉన్నాడు, ఆయనకి కుమారులు ఉన్నారు 4 అని కథ అంతా చెప్పేసరికి ఆవిడప్పుడు ఆంజనేయ స్వామితో మాట్లాడింది. తర్వాత ఏముంది, ఇది మన లంకాదహనం జరిగిపోయింది. ఈ రావణాసుడితో మాట్లాడడం, మళ్ళీ వెళ్ళి ముద్రిక ఈవిడికేమో ఉంగరం ఇచ్చి ఆవిడ యొక్క చూడామణిని తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత రాముడు తదితర సైన్యం అంతా మళ్ళీ వచ్చారు. ఈ త్రిజటా స్వప్నాన్ని గనక చదివితే ఇది సుందరకాండలో 27వ సర్గ. మీకు పీడకలలు వస్తాయి ఒక్కొక్కసారి. పీడకలల్లో మరణము, దుర్మరణాలు, యాక్సిడెంట్లు, మనకి సంబంధితుల వాళ్ళ గురించిన చెడ్డ కళ వచ్చినప్పుడు త్రిజటా స్వప్నాన్ని గనక చదువుకుంటే ఎక్కువ లేవు, ఒక 52-51 శ్లోకాలు ఉంటాయి, చకచక చదివేసుకోవచ్చు. రామాయణం అంత టఫ్గా అనిపించదు. మామూలుగా మన విష్ణు సహస్రనామం, లలితా సహస్రం చదివే అలవాటు ఉన్న వాళ్ళైతే చదవగలుగుతారు. అర్థం తాత్పర్యం అన్న పుస్తకం తెచ్చుకున్నారా మీకు ఇంకా సులువుగా ఉంటుంది. శ్లోకం చదివి అర్థం చదువుకోవచ్చు. అది చదివితే మీకు తరచుగా వచ్చే పీడకల నుంచి మీరు విముక్తి పొందుతారు. ఇంకొకటి, ఏదైనా ఒక ప్రత్యేకమైన పనులు మొదలుపెట్టి ఇది సరిగ్గా అవుతుందా అవదా అన్న ఒక అనుమానం ఉంటుంది మనకి. కార్యజయం, ఆ పని అవ్వదు అన్న అనుమానం ఉన్న పనులు కనుక మీరు మొదలు పెడితే అప్పుడు కూడా త్రిజటా స్వప్నాన్ని రోజువారీ ఒక 11 రోజులు కనుక మనం చదువుకుంటే కార్యజయం కలుగుతుంది. దానికి ఏ అడ్డంకులు రావచ్చని మీరు భావిస్తున్నారో అవన్నీ తొలగిపోయినట్టుగా భావించి చదువుకోవాలి. చదువుకుంటే ఈ ప్రయోజనం లభిస్తుంది. చిన్నప్పుడు స్కూల్ పాఠాల్లో కూడా ఉన్నది మాకు త్రిజటా స్వప్నం. తర్వాత ఏ లెసన్ మరి ఏ క్లాసుల్లోనూ రామాయణాలు పెడుతున్నారో లేదో మనకి ఇప్పుడు అసలు తెలీదు. మనం ప్రత్యేక ఘట్టాలుగా చదువుకుంటున్నాం. సుందరకాండే చాలా ప్రత్యేకమైంది. ఆంజనేయ స్వామి సముద్ర లంఘనం ఒకటి, తర్వాత ఏమో లంకాదహనము, సీతాదేవిది హనుమన్ నిర్వేదము, ఈ తర్వాత త్రిజటా స్వప్నము, తర్వాత ఈ ఆంజనేయ స్వామికి తోకకి నిప్పంటి ఇచ్చారని తెలిసాక సీతాదేవి చదివేటువంటి 4 శ్లోకాలు, అగ్నిదేవుడిని శాంతించమని చెప్పేవి, ఇవన్నీ ప్రత్యేకమైనవి సుందరకాండలో. మొత్తం సుందరకాండ పారాయణ చేయగలిగితే అమోఘంగా ఉంటుంది. ఇట్లా మీకు ఏమైనా పీడకలలు వస్తున్నాయి తరచుగా, బ్యాడ్ డ్రీమ్స్, సమాధానం లేదు వాటికి, అప్పుడు త్రిజటా స్వప్నం చదువుకోవచ్చు. తప్పకుండా. నమస్తే. నమస్తే.